ఇక గుంటూరు జిల్లా కాకుమానులో వరదలకు దెబ్బతిన్న పట్టణాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఆ విశేషాన్ని లైవ్ ద్వారా చూద్దాం. ఉద్దేశంతో పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నాకు అప్పచెప్పే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు పోలవరం ఒక కళ, ఇప్పుడు పోలవరం ఒక నిజం. ఈరోజు పైన ప్రాజెక్టులు వచ్చాయి. పోయిన సంవత్సరం కృష్ణాలో 60 టీఎంసీ నీళ్లు వచ్చినాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు శ్రీశైలం పూర్తయింది. ఇంకా నాగార్జునసాగర్ నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అది వచ్చిన తర్వాతనే కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు ఒక పక్క దీనిపైన శ్రద్ధ పెడుతున్నాయి. ఈరోజు నిన్న మొన్న నేను చూశాను, అకాల వర్షాలు పడ్డాయి. విపరీతంగా వర్షాలు గుంటూరు జిల్లాలో పడ్డాయి. మాచర్ల, గురుజాల, పక్కన సత్తెనపల్లి అన్ని నియోజకవర్గాల్లో పడ్డాయి. దానివల్ల ఎక్కడికక్కడ వరదలు వచ్చి చాలా సమస్యలు వచ్చాయి. ఒక పక్క నల్లమడ డ్రైన్ కానీ, ఇంకో పక్క చూస్తే ఏదైతే కొండవీటి వాక్ కానీ భయంకరంగా ఈ రెండు తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నల్లమల డ్రైన్కు ఒక చరిత్ర ఉంది. నేను కూడా అపోజిషన్ లీడర్గా వచ్చాను, మొత్తం పర్యవేక్షించాను. అప్పుడు వచ్చిన వరదలు కూడా నేను చూశాను. అందుకనే ఈరోజు చూస్తే మిత్రా కమిటీ 1964లో మిత్రా కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. మీరు ఎప్పుడు మాట్లాడినా ఈ విషయం మాట్లాడుతూ ఉంటారు. రెండోది చూస్తే ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్, ఇది కూడా 1980లో ఇచ్చారు. మూడో శాసనసభ ఎస్టిమేట్ కమిటీ 1982లో ఆ రోజు సెంట్రల్ వాటర్ కమిషన్ పైన ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. శ్రీరామకృష్ణ కమిటీ 87లో వారు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. టెక్నికల్ మానిటరింగ్ కమిటీ 91లో ఇచ్చారు. రాధాకృష్ణమూర్తి కమిటీ 98 ఇచ్చారు. కృష్ణారావు కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కడాను 2005లో చీఫ్ ఇంజనీర్ రోసే కమిటీ కూడా ఒకటి ఇచ్చారు. వీళ్ళందరూ కూడా చెప్పింది ఇక్కడంతా కూడా 140C వాల్యూమ్ ఉండేదాన్ని 300 చేసి దాన్ని వాగుల్ని ఇంకా వెడల్పు చేసి కొన్ని కట్టడాలని 500C వాల్యూగా నిర్మించమని చెప్పారు. దీనికి ఇన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు నేను అందుకనే వచ్చాను. ఈరోజు బాపట్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కాన్వకేషన్కి వచ్చి తప్పకుండా ఈ నల్లమడ డ్రైన్ చూడాలని వచ్చాను. చూశాను. ఒకటే హామీ ఇస్తున్నా, మీరందరూ కూడా సహకరించండి. రాజధానికి భూమి కావాలంటే రైతుల ముందుకు వచ్చారు. గుంటూరులో రాజధాని వస్తా ఉంది. ఇక్కడ కూడా మీరు సహకరించండి. ఈ సంవత్సరమే తప్పకుండా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి టెండర్లు కూడా పిలిచి నల్లమడ డ్రైన్ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 64 నుంచి ఇప్పటి వరకు మీరు పోరాడారు. రాను రాను మీ పోరాటం కనీసం డెల్టా నీళ్లు కూడా రాని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు గోదావరి నీళ్లు తీసుకొచ్చాం. డెల్టాకు నీటి సమస్య లేకుండా చేశాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా, నల్లమడ డ్రైన్ సమస్య కూడా పూర్తిగా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంతవరకు ఏదైతే సమస్యగా ఉందో ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం చేసి భవిష్యత్తులో మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తానని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మీరు చేయాల్సింది ఒకటే, కొద్దిగా రైతులు కూడా సహకరించాలి. ఈరోజు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఒక పక్క పనులు చేస్తున్నాయి, ఇంకో పక్క ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాను. నిన్న మొన్న మీరు చూస్తున్నారు, మనకు అన్యాయం జరిగింది. విభజన హేతుబద్ధత లేదు. అన్యాయం, అవమానం రెండూ జరిగాయి. మీరు ఆ రోజు నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఈ కష్టకాలంలో ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు ఈ సమస్యలు పరిష్కారం చేయలేరని ఏకపక్షంగా నాకు అండగా నిలబడ్డారు. అనునిత్యం నాకు గుర్తుంది. అందుకనే మీరు నన్ను చూసి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నా. ఒక పక్క ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నా, ఇంకో పక్క కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడమే కాదు గట్టిగా అడుగుతున్నా.
అడిగి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలని ముందుకు పోతున్నాను. విభజన చట్టంలో చెప్పిన విషయాల్ని ఎక్కడికక్కడ మనకు నిధులు రావడం కానీ శాంక్షన్లు తెప్పించుకుంటున్నాం. ఇంకో పక్క పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా మనం సాధించుకున్నాం. రేపో ఎల్లుండో 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, ఎంతైతే అంత ఖర్చు పెట్టడానికి కేంద్రం ముందుకు వచ్చారు. ఇప్పుడు జాతీయ దీన్ని 2018 ఎండుకంతా పోలవరం పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ప్రతి సోమవారం నేను వారం రోజే మార్చేశాను, పోలవారంగా పెట్టాను. నెలకు 4 రోజులు వస్తుంది సోమవారం. ఒకరోజు పోలవరం దగ్గరికి వెళ్ళి సమీక్ష చేస్తాను, 3 రోజులు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేస్తాను. ఈరోజు కూడా సోమవారం. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ అక్కడ అందరూ రెడీగా ఉన్నారు. నేరుగా సైట్ నుంచి మనుషులు ఉంటారు కాబట్టి సమీక్ష చేసుకుని వారం ఎంత పని అయిందో అది కూడా ఒకసారి బేరీ చేసుకుని, ఒకవేళ పని చేయకపోతే మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి పనులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నాను. అందుకే నేను నా డైరీలో సోమవారం పేరు మార్చాను. పోలవరం పూర్తయ్యే వరకు ఈ వారం పోలవారంగానే ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక పట్టుదల, ఒక కుంఠిత దీక్షతో పనిచేస్తున్నాను. నేను కష్టపడితే రాష్ట్రం బాగుపడుతుంది, మీ ఇబ్బందులు తీరుతాయి. ఈరోజు మీరంతా కూడా చూడండి, ఒక ఉదాహరణ చెప్తున్నాను. మొన్నటి వరకు నీళ్లు వస్తాయో తెలియదు, కృష్ణా డెల్టాలో నీళ్లు రావడం లేదు, కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు, దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నేను ఆలోచించిన తర్వాత ఇక్కడ అన్యాయం జరగడానికి వీలు లేదని 100 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణాకి పట్టిసీమ ద్వారా తీసుకొచ్చాను. ఇప్పుడు వర్షం పడతా ఉంది. ఆ వర్షంలో వచ్చే నీళ్లన్నీ శ్రీశైలం దగ్గర ఆపుకొని రాయలసీమకు నీళ్లిచ్చి కరువు ప్రాంతమైన రాయలసీమని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను అందుకనే ఒక మాట చెప్పాను, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకుందాం, చెరువుల్లో పూడికి దిద్దాం, ఎక్కడికక్కడ నదుల అనుసంధానం చేద్దాం. దీనివల్ల కరువు పూర్తిగా